గొంగళి పూరి ఎవ్వరికీ ఇష్టం ఉండదండి. మీరు గూడా సక్సెస్ రాకపోతే మన గొంగళి పూరితోటి ఈక్వల్. కానీ ఆ గొంగళి పూరి నుంచి వచ్చేదే సీతాకోకచిలుక. నేను ఎప్పుడూ అంటుంటాను నా ట్రీట్మెంట్ ఇచ్చే పేషెంట్లు, కౌన్సిలింగ్స్, థెరపీస్‌కి వచ్చినోళ్ళు క్లాసులు చదివి కమ్ లైక్ ఏ క్యాటర్‌పిల్లర్ గొంగళి పూరిలో రండి. గో లైక్ ఏ తూనీగా తూనీగా అని చెప్పేసి వెళ్ళండి అని. ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్యూపా దశలో ఒక గొంగళిపురం వెళ్ళాక కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండిపోయిన తర్వాత సీతాకోకచిలుకలాగా అందాల చిలకొకచిలుక వస్తారు. సీతాకోకచిలుక ముద్దు పెట్టుకుంటారు, నెత్తెక్కించుకుంటారు, ఇక్కడ ఎక్కించుకుంటారు, భుజం ఎక్కించుకుంటారు. అది పట్టుకోవడానికి ట్రై చేసి మురిసిపోతాం. సీతాకోకచిలుకను చూస్తే మురిసిపోతాం. ఇంద్రధనుస్సును చూసినా సీతాకోకలు చూసినా అందరం మర్చిపోతాం. తూనీగా తూనీగా అని పాటలు పాడతాం. తూనీగా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సీతాకోకచిలుక ఎక్కడి నుంచి వచ్చింది? ఒక గొంగళి పురుగు నుంచి వచ్చింది. అసహాయకరమైన గొంగళి పురుగు నుంచి అందాల సీతాకోకచిలుక వచ్చినట్టుగా మన ప్రతి ఒక్కరిలోని ఒక గొంగళి పురుగు లాంటి స్వభావం ఉంటుంది. అది ప్యూపా దశలోకి వెళ్ళడం అంటే ఒక మెడిటేషన్ లాంటిదన్నమాట. అది ఒక ప్రాక్టీస్ లాంటిదన్నమాట. ఒక సాధన లాంటిదన్నమాట. విజయం కోసం, చదువు కోసం, జీవితం కోసం, కుటుంబం కోసం మీరు ఆ ప్యూపా దశలోకి వెళ్ళిపోయి నిరంతరం అధ్యయనం చేయడం కానీ, నిరంతరం ప్రాక్టీస్ చేయడం కానీ, నిరంతరం ప్రయత్నం చేయడం కానీ చేస్తే కొన్నాళ్ళ తర్వాత మీరు సీతాకోకచిలుకలాగా అవుతారు. ఆ జీవితం వదిలేసి కొత్త జీవితం. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరూ వెనకబడిపోతారు. ప్రతి ఒక్కరిలోని ఎంతో నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. కానీ మలుచుకుంటే అందాల సీతాకోకచిలుకుతారు. లేకపోతే సమాజం కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ మిమ్మల్ని అసహించుకుంటారు. మీకు మీరు కూడా అసహించుకుంటారు. సెల్ఫ్ హేట్రెడ్నెస్. మీకు మీరు నిందించుకుంటారు. మీకు మీరు బాధపడతారు. మీకు మీరు ఏడుస్తారు. మీకు మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు. మీరు సీతాకోకచిలుక కావాలా? గొంగళి పురుగులో అలాగుండి అలాగే చచ్చిపోతారు. మీరే డెసిషన్. అందమైన జీవితం కావాలంటే కొన్ని వదులుకోవాలి. జో కానా హై సోనా నహీ, సోనా హై కానా. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఆకర్షణలకు గురై అన్నిటికీ అట్రాక్ట్ అయితే మీరు గొంగళి పురుగులోనే కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. ఎన్ని ఆకర్షణలు వచ్చినా సరే మీరు స్ట్రాంగ్గా ఉంటే ఒక మెడిటేషన్ ప్యూపా దశలోకి వెళ్ళి గొంగళి పురుగు ఎలా మెడిటేషన్ ఉందో అలాగా మీరు ఐఐటీ అయితే ఐటీ, ఎన్ఐటీ అయితే ఎన్ఐటీ, ఐఏఎస్ అయితే ఐఏఎస్, ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్, చదువు అయితే చదువు, పిహెచ్డి అయితే పిహెచ్డి నిష్ఠా గరిష్టంతో చేస్తే అదే మెడిటేషన్, అదే ప్యూపా దశలో గొంగళి పురుగు ఉన్నట్టుగా మీరు కొంతకాలం పాటు అలా ఉండిపోతే మీరు బయటకు వచ్చి స్వరూపం అనమాట సీతాకోకచిలుక. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇండస్ట్రియలిస్టో, బిజినెస్ మ్యాన్, ఒక సినిమా యాక్టరు, డైరెక్టరు. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ని డాక్టర్ క్రాంతి గారు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లైక్ చేయండి.